నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఆత్మసంయమయోగः 6వ అధ్యాయమమ్మ 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యః మాం స మే యుక్తతమః మతః. అంటే పద విభజన ఏం చెప్తున్నా? సర్వేషాం యోగులందరిలోనూ ఎవరైతే శ్రద్ధ గలవాడై, చూడండి మళ్ళీ ఇక్కడ యోగివి కమ్మనమని ముందటి శ్లోకంలో చెప్పి ఇప్పుడు ఆ యోగులందరిలో కూడా ఎవరు శ్రేష్ఠుడు? శ్రద్ధ గలవాడే శ్రేష్ఠుడు. ఎవరు గొప్పవాడు? శ్రద్ధ ఉంటేనే గొప్పవాడు అవుతాడు, శ్రద్ధ లేకపోతే లేదు కదా. ఆ శ్రద్ధ ఎలా ఉండాలి? నిరంతరము నన్ను భజించును. ఇది జ్ఞానానికి గుర్తు, యోగికి గుర్తు ఏంటి? నిరంతరము నన్ను భజించు అంటున్నాడు. అంటే నన్నే స్మరించు, నన్నే గుర్తుంచుకో, నేను తప్పకి ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు. అలా అట్టి యోగి నాకు పరమ శ్రేష్ఠుడు. నాకు ఎవరు ఇష్టమయ్యా అంటే ఎప్పుడూ నన్నే గుర్తుంచుకున్నవాడు నాకు ఇష్టడు, అందరిలోకి శ్రేష్ఠుడు. అలాంటి వాడివి నువ్వుగా. అంటే ఇక్కడ అర్జునుడికి చెప్పిన విషయం ఏంటి? యోగివి కమ్మన్నాడు. ఎలాంటి యోగివి అన్నాడు? ఇదిగో ఎప్పుడూ నన్నే గుర్తుంచుకో, నన్నే భజించు. అలాంటి అంటే ఇప్పుడు తనని గుర్తుంచుకున్నందువల్ల ఏమవుతుంది? లోపల ఉన్నవాడు పని చేయిస్తున్నాడని అర్థమవుతుంది కదా. ఉన్నది పరమాత్మే, రథాన్ని తోలుతూ ఉన్నాడు, సారథిగా ఉన్నాడు. ఏ రథాన్ని నడిపిస్తున్నాడు? ఈ శరీరం అనే రథాన్ని నడిపిస్తుంది ఎవరు? పరమాత్మ సారథిగా ఉన్నాడు. మరి ఆయన సారథిగా నడిపిస్తున్నప్పుడు మనం నడవడానికి ఏమి? మరి మనకెందుకు తెలియడం లేదు? నడిపిస్తున్న సారథి చక్కగా గుర్రాలను అదుపులో పెట్టుకొని నడిపిస్తున్నాడు కదా మనల్ని. గుర్రాలేంటి? మన ఇంద్రియాలు. ఆయన చేతిలో ఉన్న కళ్ళెం మన మనస్సు. మరి తానే అదుపు చేస్తున్నాడుగా. మరి ఈ రథం ఎందుకు సరిగా నడవటం లేదు? ఎందుకు నడవటం లేదంటే ఆయనను మనం గుర్తించటల్లా. నడుపుతున్నవాడు వాడు అని మనకి గుర్తు ఉండటల్లా. నడుస్తున్నది నేను నడుస్తున్నా, నేను చేస్తున్నా, నాది, నాకు ఈ భావన ఉన్నది కాబట్టి నడిపిస్తున్న వాడిని మనం గుర్తించటల్లా. నడిపిస్తున్న వాడిని గుర్తించాలి అంటే అనుక్షణం ఉన్నది నీవేనయ్యా. నీ చైతన్యమే నన్ను నడిపిస్తుంది, నీవే నన్ను నడిపిస్తున్నావు. సో నేను నడిచేవాడిని, నడిపించేవాడివి నువ్వే. కాబట్టి నువ్వు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నేను నడుస్తున్నా. అంటే ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నాడా, చేయటం లేదా? ఆయన నడిపిస్తున్నట్టు రథం వెళుతోంది కదా. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళుతోంది ఆ రథం. పగ్గాలు కృష్ణుడి చేతిలో ఉన్నాయి కాబట్టి అర్జునుడు అనే రథం. మరి మనం కూడా పగ్గాలు ఆయన చేతికి అప్పగిస్తే మనల్ని కూడా ఆయన నడిపిస్తాడు, సరైన దారిలోనే నడిపిస్తాడు, జ్ఞానంలోనే నడిపిస్తాడు. కానీ మనం ఇవ్వం. ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు? మనల్ని, మన పగ్గాలు మన ఇష్టం వచ్చినట్టు మనం నడవాలి. మనిషి ఇది అర్థం కాకపోతేనే ఆత్మతత్వం అర్థం కావటంలా. ఇది అర్థమైతే అర్థమవుతుంది. ఆత్మతత్వం అర్థమైతే ఆత్మ సంయమ యోగం. నువ్వు పరమాత్మ ఒకటే అయ్యారు. మరి ఎప్పుడు అప్పగిద్దాం ఆయన చేతికి మన పగ్గాలు? నువ్వేనయ్యా, నువ్వు తప్ప ఇహ పరములు ఎరగను. నడిపిస్తున్నవాడివి ఇది తెలుసుకున్నవాడు ఈ విధంగా ఉండగలిగితే. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, నన్నే భజించడము, నన్నే పూజించడము. అలాంటి వాడు అంటే మనం ఏమనుకుంటాం? అస్తమానం భజన, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ భజన చేస్తే చాలు. ఆయన ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, పటంలో ఉన్నాడు, భజన చేద్దాం. కానీ నీలో ఉన్నవాడే నువ్వు గుర్తుంచుకో, అదే చాలు, అదే భజన. మరి అలాంటి వాడు నాకు ఇష్టడు, నాకు శ్రేష్ఠుడు అంటున్నాడు. నేను ఎవరిని ఇష్టపడతానయ్యా అంటే ఎప్పుడూ నన్ను మర్చిపోని వాడిని నేను ఎప్పుడూ మర్చిపోను.
ఇది మనకి ఆత్మ సంయమ యోగంలో చెప్పిన మాట. ఎప్పుడూ నన్ను మర్చిపోని వాడిని నేను కూడా ఎప్పుడూ మర్చిపోను. నీవు నేను ఒకటే, ఇక రెండు లేవు, ఇది గుర్తుంచుకో. ఇదే ఆత్మ సంయమ యోగము అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ చూద్దాం, ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే యోగులు అందరిలోనూ శ్రద్ధాళులపై. అంటే ఇప్పుడు నువ్వు ఎలా తెలుసుకోవాలి? అందరి యోగుల కంటే నువ్వు శ్రద్ధగా ఉండు. అందరికంటే శ్రద్ధగా ఎక్కువ అంటే ఎవరెవరు పరమాత్మని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ శ్రద్ధగానే ఉంటారు కదా. మరి అందరిలోకి శ్రద్ధ ఎందుకు ఉంటుంది? మనం ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పుకుంటాం. క్లాస్లో 40 మంది పిల్లలు పాఠం వింటాంటే ఒకడెందుకు 100 తెస్తాడు, ఒకడెందుకు 98 తెస్తాడు, ఒకడెందుకు 36లోనే ఉంటాడు? వాళ్ళల్లో శ్రద్ధ తక్కువైందా? వాళ్ళ జ్ఞానం తక్కువ ఉందా? వాళ్ళకి అంతవరకే వచ్చా? ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కానీ మనం ఏ ప్రశ్నలు తీసుకుంటాము? 99 తెచ్చిన వాడిని, 98 తెచ్చిన వాడినే నెంబర్ 1గా నిలబడదు. అంటే క్లాసులో అందరిలోకి వీడు మరి శ్రేష్ఠుడిగా నువ్వు కూడా నేర్చుకునే వాళ్ళందరిలోకి తెలుసుకునే వాళ్ళేం తక్కువ వాళ్ళని కాదు, కానీ నువ్వు ఇంకా ముందు ఉండగలగాలి. అలాంటి శ్రద్ధాళులవై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? నీవు ఇంకా నాకు వేరేది ఏది లేదు. ఇందాక పగ్గాలు అప్పగించడం అని చెప్పానే, అదే మాటను మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలి. నీ అంతరాత్మను నాయందే, ఇంకొకటేది లేదు, ఇలా తెలుసుకొని భక్తి విశ్వాసములతో. ఇక్కడ భక్తి అంటే ఒక గురి, ఒక నమ్మకం, ఒక ప్రేమ, అది పెట్టుకొని ఆ విశ్వాసంతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో, ఇక నాకు నువ్వు తప్పక ఇంకొకటి లేదయ్యా. అనన్యము అంటే అనుక్షణము చింతన. ఈ అనన్యమైనటువంటి భక్తితో స్థిరమైన మనోబుద్ధి రూప అంతఃకరణను కలిగి, ఎన్ని మాటలో ఈ లాస్ట్ శ్లోకంలో, నీ బుద్ధికి ఇంకెలాంటి హెచ్చుతగ్గులు ఒడిదుడుకులు లేవు, స్థిరంగా పెట్టు. అలాగే ఈ మనోబుద్ధి రూప అంతఃకరణ మనం చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలను 4 స్టేజీల్లో పనిచేస్తుంది కదా. ఇది ఒకటే అంతఃకరణ. ఇప్పుడు ఉన్నది ఒక్కటే. నీ మనసు ఏది ఆలోచిస్తుందో, నీ బుద్ధి ఏది నిర్ణయిస్తుందో, నీ చిత్తములో ఏదైతే రూపంగా ఉన్నదో, అదే రూపం అంటే భావన ఉన్నదో, దాన్ని నేను అనేటువంటి అంతఃకరణ, ఆ స్థిరత్వాన్ని నువ్వు తీసుకొని రాగలిగితే నిరంతరము నన్నే భజించువాడు. అలాగ నన్ను ఎవరైతే అనుకుంటారో, అలా ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో అలాంటి వాడే పరమశ్రేష్ఠుడు అని నా అభిప్రాయం అని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మళ్ళీ నా అభిప్రాయం ఇదయ్యా, నీ ఇష్టం, నువ్వు ఉంటే ఉండు, ఉండకపోతే ఉండకపో. ఇదేంటండి బాబు కొసమెరుపు, ఉండకపోతేనన్నారు, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండొచ్చా? కాదు, అలా ఉండు అనేసి మనకి నిర్దేశిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే అలా ఉండలేకపోతున్నామేమోనని ఒక ఆలోచన మనకు వస్తుంది. అందుకని లేదు పర్వాలేదు,